భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్తో చేతులు కలిపింది. ప్రియుడి మోజులో పడింది. సుపారీ గ్యాంగ్కు 35,000 ఇచ్చింది. భార్య సౌమ్య రమేష్ను హత్య చేయించింది. రమేష్ మృతికి ప్రధాన కారణం ప్రియుడి మోజులో పడడమే. అందువల్లనే సుపారీ గ్యాంగ్తో తన చేతికున్న ఉంగరాన్ని అమ్మి 35,000 సుపారీ గ్యాంగ్కి ఇచ్చింది. ఈ నెల 19న రమేష్ మృతికి పథకం పన్నింది. ఆ పథకంలో పూర్తిగా ఆమె విఫలమైందనే చెప్పచ్చు. పోలీసులకు కథ మాత్రం ఖచ్చితంగా కథలెందుకు ప్రయత్నం చేసి ఆ కథని పోలీసులు భగ్నం చేసిన పరిస్థితి నెలకొంది. రమేష్ మృతి వల్ల తమ్ముడు కేదార్ అనుమానం వ్యక్తం చేశాడు. ఇజ్రాయెల్లో పొట్టకూటి కోసం ఇజ్రాయెల్కు పనికి వెళ్ళిన రమేష్ కుటుంబ సభ్యులు తన అన్న మృతి చెందాడని చెప్పి స్నేహితులు చెప్పడంతో తన భార్యకు పురమాయించాడు. అసలు మా అన్న చనిపోడు, మా అన్న ప్రధానంగా ఎలాంటి అనారోగ్య బారిన లేడు, మా అన్న ఆరోగ్యంగానే ఉంటాడు, మా అన్న హత్య గావించబడ్డాడు, ఒకసారి మీరు వెళ్ళి చూడండి అని చెప్పి స్నేహితులకు చెప్పడం, ఆ ప్రాంతంలో ఉన్న పిఎంపి డాక్టర్కు చెప్పడంతో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి డాక్టర్లు కూడా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఆ రమేష్ మృతికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పద కింద ఆ రోజైతే అనుమానం వ్యక్తం చేయడంతో రమేష్కు సంబంధించిన స్నేహితులు, అదేవిధంగా రమేష్ తమ్ముడి స్నేహితులు పూర్తిగా డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి పరిశీలించిన నేపథ్యంలో దానికి అంతటికి సంబంధించి రమేష్ అయితే మృతి చెందలేదు, రమేష్ను హత్య గావించబడ్డారు. నిద్ర మాత్రలు కలిపి నిద్రలోకి జారుకున్న తర్వాత గొంతు నుమిలి చంపారని చెప్పి పోలీసులు పూర్తిగా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఏదైతే ఈ నెల 19న రమేష్కు పథకం ప్రకారం రమేష్ను హత్య చేసిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు అయితే తీగలాగితే డొంక కదిలిన చందంగా తయారైంది. దీనికి అంతటికి సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేశారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఈ మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోర్గాంగ్ క్రేయల్ గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన. భార్యనే కిరాతకంగా అంతమొందించేందుకు ప్రయత్నం చేసింది. అక్రమ సంబంధం అనే నేపథ్యంలో పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంది. ఏదైతే బోర్గం గ్రామానికి చెందిన రమేష్ సౌమ్యలకు 20 ఏళ్ల క్రితం కూడా పెళ్ళైంది. 20 ఏళ్ల క్రితం పెళ్ళైన నేపథ్యంలో వారికి 3 పిల్లలు ఉన్నారు, 2 కుమారులు, 1 కూతురు ఉండడం, వారందరూ కూడా అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న నేపథ్యంలో సౌమ్యకు సంబంధించిన ఉంగరాన్ని తాకట్టు పెట్టి భర్తకు చంపేందుకు సుపారీ ఇచ్చింది. ప్రియుడికితో పాటు అతని స్నేహితులకు సుపారీ ఇచ్చిన నేపథ్యంలోనే పూర్తిగా 6 గ్యాంగ్ రమేష్ భార్య సౌమ్య, అదేవిధంగా సౌమ్య ప్రియుడుతో పాటు మరో 4 ఈ హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పూర్తి స్థాయిలో ఈ కేసునైతే పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి డిసెంబర్ 24వ తేదీన మృతదేహాన్ని వెలికితీశారు. వెలికితీసిన నేపథ్యంలో జిల్లా జనరల్ ఆసుపత్రి వైద్య సిబ్బంది, మాక్లూర్ తహసీల్దార్తో పాటు నిజామాబాద్ జిల్లా పోలీసులు చాకచక్యంగా ఈ కేసునైతే దర్యాప్తు చేస్తారు. పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి దీనికి అంతటికి సంబంధించి ఏదైతే రమేష్ మృతికి గల కారణాలు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆ అదేవిధంగా రమేష్ మృతి చెందడంతో పూర్తిగా తన రమేష్ భార్య తనకు పిల్లలను అనాథాలు చేసి ఆమె జైలుకి వెళ్ళిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి ఆ సుపారీ గ్యాంగ్తో చేతులు కలిపిన సౌమ్య తన భర్తనే అంతమొందించేందుకు 35,000 సుపారీ ఇచ్చి ప్రియుడితో కలిసి ప్రియుడి మోజులో పడి పిల్లలను అనాథాలు చేసి భర్తను అంతమొందించింది. ఆమె జైలుకి వెళ్ళింది. నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే చాకచక్యంగా ఆ కేసును దర్యాప్తు చేశారు. భార్యనే అయితే నిద్రలో వెళ్ళిన తర్వాత నిద్ర అన్నం తిన్న తర్వాత నీళ్లు తాగేందుకు నీటిలో నిద్ర మాత్రలు కలిపి రమేష్ను అంత నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడితో పాటు మరో 4 వ్యక్తులు వచ్చి ఆమెని రమేష్ను గొంతు నుమిలి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసు అయితే క్షుణ్ణంగా పోలీసులు దర్యాప్తు చేశారు. దీనికి అంతటికి సంబంధించి కటకటాల పాలైంది సౌమ్య. ఈ సౌమ్యతో పాటు ప్రియుడు కటకట పాలయ్యారు. మరో 4 కూడా పాలైన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటుకుంది. ఏదేమైనప్పటికీ ప్రియుడి మోజులో పడి ఏదైతే పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంది, ప్రియుడి మోజులో పడి సుపారీ గ్యాంగ్తో భర్తను హత్య చేసి ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పోలీస్ స్టేషన్లో జరగడం, పిల్లలనైతే అనాథ చేసింది ఆమె. ప్రియుడి మోజులో పడి
భర్తను హత్య చేసింది. ముందుగా అనుమానాస్పద నిద్రమాత్రలతో హార్ట్‌అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పి పోలీసులకు నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు కేదార్ భార్య. తన బావ అనుమానాస్పదంగా చనిపోయాడు. గొంతు పైన మరకలున్నాయని చెప్పి భర్త కేదార్‌కు చెప్పడంతో, మా అన్నను హత్య చేసి చంపేశారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేదార్. రమేష్‌ను పూర్తిగా ఆ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏదైతే ఈ హత్యకు సంబంధించి నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం బోర్గాం కే గ్రామంలో జరిగిన అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసును పోలీసులు అసలు నిజం వెలుగులోకి తెచ్చిన పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 20న గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులకు కుటుంబ సభ్యులు భార్య సౌమ్య చెప్పడంతో పోలీసులు దీనిపైన కొద్దిగా అనుమానాస్పదంగా కేసు అయితే నమోదు చేశారు. రమేష్ మెడపై గాయాలు గుర్తులు కనిపించాయని అతడి తమ్ముడి భార్య ఏదైతే కేదార్కు చెప్పడంతో తమ్ముడు కేదార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఇజ్రాయెల్లో ఉన్న ఏదైతే రమేష్ తమ్ముడు కేదార్ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో డిసెంబర్ ఏదైతే 24న తహసీల్దార్ సమక్షంలో ఆ మృతదేహాన్ని వెలికి తీసి పూర్తిగా పంచనామా నిర్వహించారు జిల్లా ఆసుపత్రుల సమక్షంలో పోలీసులు. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే విచారణలో అయితే వేగంగా పోలీసులు విచారణ చేపట్టారు. రమేష్ భార్య సౌమ్య, అదేవిధంగా ఆయనతో పాటు మరికొంతమంది నందిపేట మండలానికి బాద్గునకు చెందిన నాలేశ్వర్ గ్రామానికి చెందిన దిలీప్తో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంలో పలు అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. రమేష్ తరచూ తన భార్యపై అనుమానం వ్యక్తం చేయడంతో ఎలాగైనా తన భర్తను తొలగించుకోవాలని చెప్పి ఆమె ఖచ్చితంగా పథకం రచించింది. పథకం అయితే రచించిన నేపథ్యంలో పథకం విఫలమైంది. వివాహేతర సంబంధం కొనసాగించడం వల్లనే ఈ హత్యకు ప్రేరేపణ జరిగింది. ఆమె ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. అందులో భాగంగానే ఆగస్టులో రమేష్ ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వస్తున్న క్రమంలో బైక్పై కూడా చిన్నాపూర్ గండి వద్ద కారును ఢీకొనడంతో అక్కడ ఆ రోజు కూడా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది అని చెప్పి అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి కూడా కారుతో గుద్ది చంపాలనే ప్రయత్నం చేసిందని చెప్తున్నారు. మరోవైపు ఈ విషయాన్ని పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులుగా పోలీసులు కేసు నమోదు చేశారు. తిరిగి డిసెంబర్ 3వ వారంలో రమేష్ భార్య ప్రియుడితో కలిసి హత్య చేసేందుకు 4 వ్యక్తులతో ఈ పథకం పన్నింది. అందులో భాగంగా మొత్తంగా పోలీసులు అయితే రమేష్ భార్య సౌమ్య తన ఉంగరాన్ని తాకట్టు పెట్టాలని దిలీప్కి ఇవ్వడంతో దిలీప్ అది మరో 4 కలిసి అందరు కూడా దీనికి సంబంధించిన 35,000 దీనికి అంతకు సంబంధించి హత్యకు పన్నాగం పంపించి సుపారీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 35,000 ప్రధానంగా ఏదైతే డిసెంబర్ 16న 20,000, డిసెంబర్ 19న 10,000 ఇచ్చి హత్య చేయడానికి పథకం పన్నారు. ఏదైతే దీనికి అంతకు సంబంధించి 19వ తేదీ రాత్రి రమేష్కు భోజనం అనంతరం భర్తకు ఏదైతే సౌమ్య భర్తకు నీటిలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. కానీ భర్త నిద్రమాత్రలు ఇచ్చిన తర్వాత రమేష్ను భార్య సౌమ్య ప్రియుడితో కలిసి మరో 2 కలిసి ఏదైతే తన తలపై దిండు పెట్టి గొంతు నిమిలి చంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ పోలీసులు అయితే ఈ కేసును పూర్తిగా లోతుగా దర్యాప్తు చేసిన పరిస్థితి నెలకొంది. తీగలాగితే డొంక కదిలిన విధంగా ఒక భార్య తన భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చి మొత్తంగా ఈ ఘటన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. మొదటగా అనుమానాస్పద కేసుగా నమోదైంది. దాని తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడన్న నేపథ్యంలో రమేష్ తమ్ముడి భార్య ఆమె రమేష్ తమ్ముడికి కేదార్కు చెప్పడంతో పూర్తి స్థాయిలో కేదార్ పోలీసులకు కేసు నమోదు చేయాలని చెప్పిన నేపథ్యంలో అనుమానం అవుతుంది. మా అన్నను చంపింది మా వదినే సౌమ్యనే అని చెప్పడంతో పూర్తిగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన అనంతరము ఈ పూర్తి దర్యాప్తు చేశారు. నిన్న 6 వ్యక్తులను అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. సౌమ్య ప్రియుడుతో పాటు మరో 4 అరెస్ట్ చేశారు. మొత్తానికి ఈ కేసుని భార్య సుపారీ ఇవ్వడం వల్లనే భర్తను చంపింది. ఎందుకంటే ప్రియుడి మోజులో పడి భర్తను కడతెరిచింది. అందులో 3 పిల్లలు అనాథలిన్న
పరిస్థితి బోర్గాం కేలో చోటు చేసుకుంది. ఇది ఇక్కడ పరిస్థితి. రమేష్ మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేశాడు రమేష్ తమ్ముడు కేదార్. ఇజ్రాయెల్లో ఏదైతే కుటుంబం పోషణ కోసం ఇజ్రాయెల్ వెళ్ళాడు. ఇజ్రాయెల్ వెళ్ళిన నేపథ్యంలో తన అన్న చనిపోయాడని చెప్పి కేదార్ భార్య తెలపడంతో పూర్తి స్థాయిలో అనుమానం వ్యక్తం చేశాడు కేదార్. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు కేదార్ భార్య ఉంది, అసలు ఏం జరిగింది, ఇక్కడ ఇంటి వద్దనే ఉంటుంది కాబట్టి రమేష్ మృతికి సంబంధించి ఆమె నాడు అమ్మ ఏమైంది, అసలు రమేష్కు ఎట్లా జరిగింది, ఏంది? పొద్దున 6:30కి తెలిసింది. ఆయన ఒలుకు పలుకు లేదంటే మా మామయ్య ఇక్కడ వండుకుంటాడు. వాళ్ళ అమ్మ వచ్చి లేపి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడనే నూకుతున్నా. నూకిన తర్వాత చూసేటోళ్ళకే పోయేటోళ్ళకే ఆల్రెడీ మొత్తం బాడీ మొత్తం కట్టదర్చిపోయింది. పానం ఏం లేదు, బ్లాక్ అయిపోతుండు. అది ఎప్పుడు పోయిందో ఇక మళ్ళీ డాక్టర్ వచ్చిండు. డాక్టర్ పిలిపిస్తే డాక్టర్ ఇవ్వడంగానే కొంచెం చెప్పిండు. ఎక్కడిక్కడ లోపలనే వేసారు, ఏం తెలియదు నాకు. ఇక తర్వాత అంత్యక్రియలు తొందరగా ముగించేసారు. అంటే మీకు మీ భర్తకు కేదార్కు అసలు ఎట్లా అనుమానం వచ్చింది? డాక్టర్ చూసిండు కదా, డాక్టర్ చూసిన తర్వాత చెప్పిండు ఒక మాట, ఇది సూసైడ్ అమ్మానంటే లేదు సార్ డాక్టర్ హార్ట్ అటాక్ వచ్చింది, నైట్ వచ్చిందో ఎప్పుడు వచ్చిందో నేను గమనించలేదు అన్నట్టు చెప్పింది. అప్పుడు మేము అదే అనుకున్నాం. నాకు అంత ఆలోచించలేను, అదే షాక్ అయినాం మేము అంతే. అంటే ఆయన చంపిండ్రని అంటే నిద్ర మాత్రలు వేసి గొంతు నుమిలి చంపిరని అంటున్నారు కదా, అవేం తెలియదు సార్ మాకు. అంటే పోలీసులు అరెస్ట్ చేసింది ఎందుకంటే రమేష్ భార్య సౌమ్యను అరెస్ట్ చేసింది, జైలుకు పంపించింది అందుకే అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా నిద్ర మాత్రలు వేసి చంపింది అని చెప్తున్న పరిస్థితి. అంటే మీరు కొంచెం డాటు కనిపించింది అన్న, ఇక్కడ కనిపిస్తే అవన్నీ చూసిన తర్వాత మా అన్న సావు నాకు కొంచెం క్లియర్ కావాలి, ఆయన సాధారణంగా చనిపోయిండా ఎట్లా చనిపోయిండు అదొక్కటి ప్రూఫ్ కావాలని ఆయన పెట్టిండు. అక్కడ నుంచి ఫోన్ చేసిండు. ఏ రోజు చనిపోయిండు? ఫ్రైడే రోజు నైట్. ఎన్ని రోజులు అవుతుంది ఇవాళకి? ఈ రోజుకి 15 days 16 days. ఈ రోజు మీకు తెల్లారే తెలిసింది, మీ భర్తకు అదే రోజు చెప్పారు? అదే రోజు పొద్దున మేము చెప్పలేము, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా చెప్పేశారు. నేను కాల్ చేద్దామని అచ్చుడికి ఆల్రెడీ నాకు ఫోన్ చేసి ఆయన కూడా మాట్లాడిండు, ఏడిచిండు, అయిపోయింది అంతా అని చెప్పైతే ఏం చేద్దాం ఇక అని ఆ తర్వాత చేస్తా నేను మాట్లాడుతున్నా వేరే వాళ్ళతో నా ఫోన్ పెట్టేసి నాతోటి అంతే. తర్వాత ఏం నడిచినాయో ఏం జరిగినాయో నాకేం తెలియదు. అంటే ఎప్పుడన్నా కానీ మీ బావ రమేష్ ఎట్లా ఉండేవాడు మీ ఇంటికాడ? మీ అందరితో క్లోజ్గానే ఉంటాడు, మంచిగా ఉంటాడు, మర్యాద మనిషి అంతే. ఎవరితోటి గొడవలు లేవు, ఏం లేవు, మంచిగానే ఉంటాం, మేమందరం కలిసిమెలిసి ఉంటాం అంతే. ఎప్పుడన్నా ఎలాంటి తాగచ్చుడు కానీ ఎప్పుడన్నా ఇంట్లో గొడవ అయినట్లు కానీ? ఆయన డ్రింక్ చేసినా కూడా గొడవ అయ్యాడు, మంచిగా వండుకుంటాడు, పిల్లలతోటి మంచిగా ఖుషితోటే ఉంటాడు, మా పిల్లలతోటి కానీ వాళ్ళ పిల్లలు కానీ మంచిగా కలిసిమెలిసి ఉంటాం. ఒక్కసారిగా ఇట్లా జరిగింది ఏమో సార్ ఆమెకే తెలుసు అవన్నీ ఆ విషయాలు, వాళ్ళకి ఎట్లా పడ్డదో మరి మా అక్కకే తెలుసు. మొత్తానికి చూడొచ్చు, ఇది మనం కేదార్కి ఏదైతే రమేష్ తమ్ముడు కేదార్కి సంబంధించిన ఇంటి వద్ద ఉన్నాం. కేదార్ భార్య చెప్తున్నది ఏంటంటే నేను మా బావ చనిపోయాడని చెప్పి నేను మా భర్తకు కేదార్కు సమాచారం ఇచ్చాను. సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాడు కేదార్. దానికి సంబంధించి ఏదైతే గొంతు పైన నల్లగా మరక ఉండడం వల్ల అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేశారు. నేటికి 16 రోజులు అవుతుంది. 16 రోజుల్లో మా బావ చనిపోయి ఈ రోజుకి 16 రోజులు గడిచింది. కానీ మా ఇంటి వద్ద అందరితో కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేవాడు. ఒక్కసారి ఆ కుటుంబంలో ఎలాంటి చిచ్చు చలిగిందో కానీ ఆ సౌమ్య రమేష్ను చంపిన ఘటన అందరికీ తెలిసిపోయింది. ఒక ప్రియుడితో కలిసి హత్య చేసిందని చెప్పి పోలీసులు అయితే నిర్ధారించారు. ఈ పోలీసుల నిర్ధారణ మేరకు కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే 3 పిల్లలు అనాథలే, భార్య జైలుకి వెళ్ళింది, భర్త చనిపోయాడు, తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలుగా మారిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.